Hello viewers, welcome to Sharda's Botany. This is Sharda, and now we are going to discuss on the topic the fruit, which is in the chapter Morphology of Flowering Plants. The fruit is a characteristic feature of flowering plants. అంటే flowering plants characteristic feature ఏంటంటే అది fruit. It is a mature or ripened ovary developed after fertilization. ఇది ఫ్రూట్ యొక్క డెఫినేషన్. అంటే ఓవరీ అనేది ఫర్టిలైజేషన్ తర్వాతే మెచ్యూర్ అయితే ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఫ్రూట్ యొక్క డెఫినేషన్. ఇఫ్ ఏ ఫ్రూట్ ఈజ్ ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవరీ ఇట్ ఈస్ కాల్డ్ పార్థినోకార్పిక్ ఫ్రూట్. అంటే ఓవరీ అనేది ఫర్టిలైజేషన్ జరగకుండానే ఫ్రూట్ అనేది డెవలప్ అయితే దాన్ని పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటారు. అంటే ఇవి ఫాల్స్ ఫ్రూట్స్ అనమాట. వీటిలో ఎక్కువగా సీడ్స్ అనేవి ఉండవు అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే బనానా, ఇంకా సీడ్లెస్ గ్రేప్స్, ఇవన్నీ ఏంటంటే పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటే ఫాల్స్ ఫ్రూట్స్ అని అర్థం. జనరల్లీ ద ఫ్రూట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ వాల్ ఆర్ పెరికార్ప్ అండ్ సీడ్స్. జనరల్గా ఫ్రూట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట, పెరికార్ప్ అండ్ సీడ్స్ అనమాట. ఈ పెరికార్ప్ అనేది డ్రైగా ఉండొచ్చు లేదా ఫ్లెషీగా ఉండొచ్చు. డ్రైగా ఉంటే కనుక వాటిని డ్రై ఫ్రూట్స్ అని చెప్పి, ఫ్లెషీగా ఉంటే కానీ ఫ్లెష్ ఫ్రూట్స్ అని, అంటే మనం రోజు తినే యాపిల్, బనానా, గ్రేప్స్ ఇవన్నీ అనమాట ఫ్లెషీ ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అంటే అయినా కానీ మనం డ్రై ఫ్రూట్స్గా మార్చుకొని తినచ్చు అనమాట. సో వాటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు. ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ అవుటర్ పెరికార్ప్, మిడిల్ మీసోకార్ప్ అండ్ ఇన్నర్ ఎండోకార్ప్. ఈ పెరికార్ప్ అనేది 3 డిఫరెంట్ లేయర్స్గా డిఫరెన్షియేట్ చేశారు. అవేంటంటే అవుటర్ ఎపికార్ప్, మిడిల్ మీసోకార్ప్ అండ్ ఇన్నర్ ఎండోకార్ప్. ఈ 3 డిఫరెంట్ లేయర్స్గా ఈ పెరికార్ప్ అనేది డిఫరెన్షియేట్ చేశారు. In most plants, by the time the fruit develops from the ovary, other floral parts degenerate and fall off. అంటే చాలా వరకు ప్లాంట్స్లో ఓవరీ నుంచి ఫ్రూట్ అనేది డెవలప్ అయ్యేటప్పుడు ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. హవెవర్ ఇన్ ఫ్యూ ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్లో అయితే కనుక ఈ ఫ్లోరల్ పార్ట్స్ అంటే థలామస్ ఆర్ పెడిసెల్ నుంచి ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే యాపిల్ అనేది థలామస్ నుంచి ఫామ్ అవుతుంది. ఫ్లోరల్ పార్ట్ థలామస్ నుంచి ఈ ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది యాపిల్. ఇంకా పెడిసెల్ నుంచి అయితే కనుక ఈ ఎనకాడియం అంటే క్యాష్యూ నట్ది ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అన్నీ కూడా ఫ్లోరల్ పార్ట్స్ నుంచి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ వీటన్నిటిని ఫాల్స్ ఫ్రూట్స్ అని అంటారు. ద ఫ్రూట్స్ దట్ డెవలప్ ఫ్రమ్ ఓవరీ ఈజ్ ట్రూ ఫ్రూట్స్. అంటే ఫ్రూట్ అనేది ఓవరీ నుంచి డెవలప్ అయితే వాటిని ట్రూ ఫ్రూట్స్ అని అంటారు. అంటే ఓవ్యూల్స్ అనేవి సీడ్స్గా, ఓవరీ అనేది ఫ్రూట్గా డెవలప్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్స్ అని అంటారు. Based on the nature of the pericarp on the fruit, the true fruits can be classified into 2 types, fleshy fruits and dry fruits. ఈ పెరికార్ప్ యొక్క నేచర్ని బట్టి ఈ ఫ్రూట్స్ అనేవి అవి కూడా ట్రూ ఫ్రూట్స్ అనేవి 2 టైప్స్గా డిఫరెన్షియేట్ చేశారు. అంటే పెరికార్ప్ అంటే ఏంటి, అవుటర్ లేయర్ ఎలా ఉంది అంటే ఫ్రూట్ యొక్క అవుటర్ లేయర్ అనే దాన్ని పెరికార్ప్ అంటారు. ఆ పెరికార్ప్ అనేది ఫ్లెష్గా ఉంటే కనుక ఫ్లెషీ ఫ్రూట్స్ అని, లేదా డ్రై అయిపోయి ఉంటే కనుక వాటిని డ్రై ఫ్రూట్స్ అని ఇలా డిఫరెన్షియేట్ చేశారు. The fruit in which the pericarps become fleshy at maturity are called fleshy fruits. అంటే ఈ ఫ్రూట్ అనేది ఎప్పుడైతే మెచ్యూరిటీ లేదా రైపెండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ ఫ్రూట్ యొక్క పెరికార్ప్ ఫ్లెషీగా ఉంటుందో దాన్ని ఫ్లెషీ ఫ్రూట్స్ అని అంటారు. అండ్ ఈ ఫ్లెషీ ఫ్రూట్స్ అనేవి 5 టైప్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ బెర్రీ, పోమ్, పెపో, హెస్పరిడియం అండ్ డ్రూప్. ఈ 5 టైప్స్ ఆఫ్ ఫ్లెషీ ఫ్రూట్స్ దాంట్లోనే ఫ్లెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కేటగిరీస్లో ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ వన్ బెర్రీ. బెర్రీస్ డెవలప్ ఫ్రమ్ ఓవరీ ఆఫ్ బై ఆర్ మల్టీ కార్పలరీ సిన్కార్పస్ గైనీషియం. ఈ బెర్రీస్ అనేవి ఎలా డెవలప్ అవుతాయంటే బై ఆర్ మల్టీ కార్పలర్, 2 కానీ అంతకంటే కార్పెల్స్ ఎక్కువగా ఉన్న గైనీషియం నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. అవి కూడా ఆ 2 ఆర్ మోర్ కార్పెల్స్ కూడా ఫ్యూజ్డ్ కార్పెల్స్ నుంచి ఫామ్ అవుతుంది. సిన్కార్పస్ అంటే ఫ్యూజ్డ్ కార్పెల్స్ అని అర్థం. అంటే ఇక్కడ బెర్రీస్ అనేది ఏ గైనీషియం నుంచి డెవలప్ అయిందంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కార్పెల్స్ ఉన్నది, అది కూడా ఫ్యూజ్డ్ గైనీషియం నుంచి బెర్రీస్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. అండ్ ఈ బెర్రీస్లో ఏంటంటే మీసోకార్ప్ అంటే మిడిల్లోది మీసోకార్ప్ అనమాట, ఇన్నర్ ఉండేది ఎండోకార్ప్. ఈ మీసోకార్ప్, ఎండోకార్ప్ 2 కూడా ఫ్యూజ్ అయిపోయి ఒక పల్పీ లాగా ఫామ్ అవుతుందన్నమాట. అండ్ వీటిల్లో ఉండే సీడ్స్ అన్నీ కూడా హార్డ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే సొలానం మెలాంజిన్ అంటే బ్రింజాల్ కానీ లేదా టొమాటో, ఇవన్నీ కూడా బెర్రీస్ అనమాట. ఈ బెర్రీస్లో చూసినట్టయితే ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ మనం తెలుసుకోవచ్చు.
Next one is pome. Pome develops from inferior ovary of bi or multicarpellary gynoecium. అంటే ఈ పోమ్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే ఇన్ఫీరియర్ ఓవరీ. ఇన్ఫీరియర్ ఓవరీ ఈజ్ నథింగ్ బట్ ఎపిగైనస్ ఓవరీ అనమాట. అంటే గైనీషియం అనేది కిందకి ఉండి ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా గైనీషియం పైకి డెవలప్ అయితే గనక దాన్ని ఇన్ఫీరియర్ ఓవరీ అంటారు. అండ్ ఇంకా కార్పల్స్ అనేవి 2 కానీ అంతకంటే ఎక్కువ కార్పల్స్ ఉన్న ఆ గైనీషియం నుంచి ఈ పోమ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. అండ్ ద గైనీషియం ఈజ్ సరౌండెడ్ బై ఫ్లెషీ థలామస్ విచ్ ఈస్ ఎడిబుల్. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ యాపిల్ అనేది థలామస్ అంటే ఫ్లోరల్ పార్ట్ థలామస్ నుంచి ఫామ్ అవుతుందని. సో ఇక్కడ ఏంటంటే ఈ గైనీషియం చుట్టూతా కూడా థలామస్ అనేది ఫ్లెషీగా ఫామ్ అయ్యి ఆ ఫ్లెషీగా ఫామ్ అయ్యి దాని నుంచి ఈ ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే యాపిల్ అనేది ఈ థలామస్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇది పోమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. నెక్స్ట్ వన్ ఈస్ పెపో. పెపో డెవలప్స్ ఫ్రమ్ ద ట్రైకార్పలర్ యూనిలాక్యులర్ ఇన్ఫీరియర్ ఓవరీ. ఈ పెపో అనేది ఏ ఓవరీ నుంచి ఫామ్ అవుతుందంటే ఇన్ఫీరియర్ ఓవరీ నుంచి. ఇంకా దీనికి 3 కార్పల్స్ ఒక లాక్యూల్ అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క ఓవరీ దానికి. అండ్ ద ఎపికార్ప్ ఈజ్ లైక్ రిండ్, మీసోకార్ప్ ఈజ్ ఫ్లెషీ అండ్ ఎండోకార్ప్ ఈజ్ స్మూత్. అంటే ఎపికార్ప్ ఈజ్ లైక్ రిండ్ అంటే చెక్కు తీసే విధంగా ఉంటే వాటిని రిండ్ అంటారు అనమాట. ఎపికార్ప్ అనేది రిండ్ లాగా ఉండిద్ది, మీసోకార్ప్ మొత్తం ఫ్లెషీగా, ఎండోకార్ప్ అంతా స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ వీటిలో సీడ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే ఫ్రూట్ యొక్క ఇన్నర్ వాల్స్ అంటే ఎండోకార్ప్ దగ్గర దాటి యొక్క గోడల లాగా అరేంజ్ అయి ఉంటాయి అనమాట ఈ సీడ్స్ అన్ని. ఎగ్జాంపుల్ కుకుంబర్ అంటే దోసకాయని ఒకసారి మీరు కట్ చేసి చూస్తే లోపల వాటి యొక్క సీడ్స్ అరేంజ్మెంట్ కానీ వాటి యొక్క మీసోకార్ప్ ఫ్లెషీనెస్ కానీ ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ హెస్పరీడియం. హెస్పరీడియం డెవలప్స్ ఫ్రమ్ ఏ మల్టీకార్పలరీ సిన్కార్పస్ మల్టీలాక్యులర్ అండ్ సుపీరియర్ ఓవరీ. ఇదేంటంటే మల్టీకార్పల్ ఎక్కువగా కార్పల్స్ ఉండి ఆ కార్పల్స్ కూడా సిన్కార్పస్ అంటే ఫ్యూజ్డ్ కార్పల్స్ అయ్యండి. ఇంకా మల్టీలాక్యులర్ అంటే చాలా ఎక్కువగా లాక్యూల్స్ అనేవి ఉండి సుపీరియర్ ఓవరీ అనమాట. సుపీరియర్ ఓవరీ అంటే ఓవరీ అనేది పైకి ఉండి ఫ్లోరల్ పార్ట్స్ అని ఆ ఓవరీ కింద నుంచి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లోరల్ పార్ట్స్ అని వాటిని సుపీరియర్ ఓవరీ అని అంటారు. సో ఇన్ని ఉంటాయి అన్నమాట. కార్పల్స్ అనే మల్టీ ఉంటాయి, లాక్యూల్స్ మల్టీ, ఇంకా ఫ్యూజ్డ్ కార్పల్స్ అండ్ సుపీరియర్ ఓవరీ నుంచి ఈ హెస్పరీడియం ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా వాటి యొక్క పెరికార్ప్ అనేది చూస్తే అవుటర్ ఏమో లెదరీ ఎపికార్ప్ అనమాట, అంటే లెదరీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆరెంజ్లో బయట యొక్క ఎపికార్ప్ ఎలా ఉంటుందంటే లెదరీగా ఉండి అండ్ ఇంకా వాటికి చాలా వరకు మనం గనక వాటిని పిండుతూ ఉంటే గనక కొన్ని ఆయిల్స్ అనేవి సెక్రీట్ అవుతూ ఉంటాయి, వాటిని వోలటైల్ ఆయిల్స్ అని అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే వైట్ పేపరీ మీసోకార్ప్ అనమాట, వైట్ కలర్లో పేపరీగా ఉంటుంది, దాన్ని మీసోకార్ప్ అని అంటారు. ఇంకా ఎండోకార్ప్ అయితే కనుక లోపల జ్యూసీ హెయిర్స్ లాగా ఆరెంజ్ కలర్లో కానీ లేదా వైట్ కలర్లో కానీ ఉంటాయన్నమాట, జ్యూసీ హెయిర్స్ అని, వాటిని ఎండోకార్ప్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్, లెమన్ ఇవన్నీ కూడా హెస్పరీడియం కింద వస్తాయి. And the last one is droop. Droop develops from monocarpellary superior ovary or one-seated. ఈ డ్రూప్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే సుపీరియర్ ఓవరీ ఇంకా మోనోకార్పలర్ అంటే సింగిల్ కార్పల్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వన్ సీడెడ్ ఫ్రూట్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మ్యాంగో అండ్ కోకోనట్. మ్యాంగోలో చూస్తే కనుక ఈ పెరికార్ప్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేశారంటే అవుటర్ వచ్చి థిన్ ఎపికార్ప్ అనమాట, అంటే బయటకి చాలా థిన్గా ఉంటుంది, మిడిల్లోకి వచ్చేటికి ఫ్లెషీగా అంటే వైట్ కలర్లో ఉండేదాన్ని మీసోకార్ప్ అంటారు, ఇది మనం తినచ్చు. ఇంకా ఇన్నర్ వచ్చేటప్పటికి ఎండోకార్ప్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట, అంటే సీడ్ ఉన్నదాన్ని ఎండోకార్ప్ అని అంటారు. ఈ కోకోనట్లో చూసేటప్పటికి మీసోకార్ప్ అనేది ఫైబ్రస్గా ఉంటుంది, సో ఇది నాట్ ఎడిబుల్, దీన్ని తినకూడదు అనమాట. ఎండోకార్ప్ వచ్చేసి హార్డ్గా ఉంటుంది, అంటే చెక్కలాగా ఉంటుంది అనమాట, సో ఇది కూడా నాట్ ఎడిబుల్. అండ్ లోపల వైట్ కలర్లో ఉండేదాన్ని ఎండోస్పర్మ్ అంటారు, అది ఎడిబుల్ అనమాట ఈ కోకోనట్లో. సో ఇవి డ్రూప్ అనమాట, ఇవి వీటి యొక్క డ్రూప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
When the pericarp is dry or non-fleshy, the fruits are called dry fruits. ఈ పెరికార్ప్ మీద బేస్ చేసుకొని ఫ్లెష్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫ్లెష్ ఫ్రూట్స్ అంటే పెరికార్ప్ అనేది ఫ్లెష్గా ఉంది కాబట్టి వాటిని ఫ్లెషీ ఫ్రూట్స్ అన్నాం. ఇప్పుడు పెరికార్ప్ అనేది డ్రై కండిషన్లో ఉంటే వాటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి 2 టైప్స్ అనమాట, డెహిసెంట్ టైప్ అండ్ ఇండెహిసెంట్ టైప్. డెహిసెంట్ టైప్ ఏంటంటే ద ఫ్రూట్స్ మే బ్రేక్ ఓపెన్ లిబరేట్ సీడ్స్, అంటే ఫ్రూట్స్ దానంతట అవే బ్రేక్ చేసుకొని సీడ్స్ని బయటికి లిబరేట్ చేస్తే అంటే బయటికి తీసుకొస్తే వాటిని డెహిసెంట్ టైప్ అని అంటారు. అంటే ఎట్లాంటి మాన్యువల్ ఎఫెక్ట్ ఏం లేకుండా ఫ్రూట్స్ అనేవి దానంతట అవే పగిలగొట్టుకొని సీడ్స్ అనేవి బయటికి వస్తే వాటిని డెహిసెంట్ టైప్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే పీ అండ్ బీన్స్, ఇంకా కాటన్ అండ్ దతురా, ఇవన్నీ కూడా డెహిసెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. అంటే పీ అండ్ బీన్స్ అనేవి లెగ్యూమ్స్, కాటన్ అండ్ దత్రా అనేది క్యాప్సిల్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ వాటిల్లో డెహిసెంట్ టైప్ అనేది మనం చూడొచ్చు. ఇంకా ఇండెహిసెంట్ టైప్ ఏంటంటే ఇవి డెహిసెంట్ టైప్ లాగా ఫ్రూట్స్ అనేవి బ్రేక్ చేసుకొని సీడ్స్ని బయటికి తీసుకురావన్నమాట. ఇవేంటంటే ఇవి క్లోజ్డ్గానే ఉంటాయి. అవి ఎంత డ్రై కండిషన్ అయిపోయినా కానీ అవి బ్రేక్ అవ్వకుండా సీడ్స్ అనేవి అన్ఓపెన్డ్గా ఉంటూనే ఆ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ పెరికార్ప్ అనేది డిసింటిగ్రేషన్ అంటే ఈ పెరికార్ప్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుందో అప్పుడే ఈ సీడ్స్ అనేవి బయటికి లిబరేట్ అవుతాయి, అంతేగాని ఫ్రూట్ మాత్రం బ్రేకేజ్ అయ్యి సీడ్స్ బయటికి రావన్నమాట. సో ఇది ఇండెహిసెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. డ్రై ఇండెహిసెంట్ ఫ్రూట్స్ ఆర్ యూజువల్లీ సింగిల్ సీడెడ్ అండ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఈ డ్రై ఇండెహిసెంట్ ఫ్రూట్స్ అనేవి యూజువల్గా 1 సీడెడ్ అనమాట. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట. దాంట్లో ఏంటంటే క్యారియాప్సిస్, నట్ అండ్ సిప్సేలా, ఈ 3 టైప్స్ ఆఫ్ ఇండెహిసెంట్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ క్యారియాప్సిస్ ఎగ్జాంపుల్ చూస్తే రైస్. ఒక రైస్ గ్రెయిన్ని చూసినట్టయితే దాంట్లో ఉన్న పెరికార్ప్ అండ్ సీడ్ కోట్ 2 కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అనమాట. దాన్ని క్యారియాప్సిస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నట్కి ఎగ్జాంపుల్ క్యాష్యూ నట్. ఈ క్యాష్యూ నట్ అనే దాంట్లో చూస్తే పెరికార్ప్ అనేది స్టోనీగా ఉంటుంది అండ్ ఇట్ ఎన్క్లోజెస్ ఏ ఒక సింగిల్ సీడ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ వీటి యొక్క పెరికార్ప్ అండ్ సీడ్ కోట్ అనేవి ఫ్రీగా ఉంటాయి అనమాట ఈ నట్ అనే దాంట్లో. నెక్స్ట్ వన్ ఈజ్ Sipsela. The fruit is characterized by a persistent pappus-like calyx which helps in parachute mechanism of fruit dispersal. అంటే ఇక్కడ సిప్సేలా అనేది ఏంటంటే దీని యొక్క క్యాలిక్స్ అనేది ఒక పర్సిస్టెంట్ పేపర్స్ లాగా, అంటే గట్టిగా పట్టుకొని ఉన్న ఒక నూగులాగా ఉంటుంది అనమాట ఈ క్యాలిక్స్ అనేది. వీటి యొక్క మెకానిజం ఎలా ఉంటుందంటే ఇవి ఫ్లయింగ్ సీడ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ అంటే యాస్ట్రేస్ యొక్క ఫ్యామిలీలో చూసినట్టయితే ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్ డిస్పర్సల్ అనేది మనం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్ జిల్లేడి చెట్టుల్లో ఫ్రూట్ అనేది డిసెన్స్ అయిన తర్వాత వాటిల్లో నుంచి వచ్చే సీడ్స్ అనేవి ఎలా డిస్పర్స్ అవుతుంటాయో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని ఇక్కడ సిప్సేలా అని అంటారు. కాకపోతే అక్కడ డిసెంట్, ఇక్కడ ఇండెహిసెన్స్ అనమాట. The fruits of acacia and castor split into 1-seeded bits called mericarps called schizocarpic fruits. ఈ schizocarpic fruits ఏంటంటే అకేషియా కానీ క్యాస్టర్ వాటిల్లో ఏంటంటే ఇలా 1-seeded బిట్స్గా ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏంటంటే schizocarpic fruits అని అంటారు. ఇంకా అగ్రిగేట్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ కస్టర్డ్ యాపిల్ అన్నోన్ స్క్వామోజా. వీటిల్లో ఏంటంటే కార్పల్స్ అనేవి ఎక్కువగా ఉండి ఫ్రీగా ఉంటాయి. సో దాన్ని ఎపోకార్పస్ గైనీషియం అని అంటారు. ఈ ఎపోకార్పస్ గైనీషియంలో ఉన్న కార్పల్స్ ఒక్కొక్కటి ఒక ఫ్రూట్లెట్గా ఫామ్ అవుతుంది. సో ఈ బంచ్ ఆఫ్ ఫ్రూట్లెట్స్ మొత్తాన్ని కలిపి ఒక అగ్రిగేట్ ఫ్రూట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కస్టర్డ్ యాపిల్లో ఈ మొత్తం చిన్నవిగా ఉన్నవన్నీ కూడా కార్పల్స్ నుంచి తయారైన ఒక ఫ్రూట్లెట్ అనమాట. ఈ మొత్తం ఫ్రూట్లెట్ మొత్తం కలిపితే కనుక ఒక ఫ్రూట్, దాన్నే అగ్రిగేట్ ఫ్రూట్ అని అంటారు. The last one is composite fruits. The entire inflorescence develops into a fruit known as composite fruits. ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఏంటంటే ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ మొత్తం కూడా ఫ్రూట్గా ఫామ్ అయితే దాన్ని కాంపోజిట్ ఫ్రూట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే పైనాపిల్ అండ్ జాక్ ఫ్రూట్స్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని కాంపోజిట్ ఫ్రూట్స్ అని అంటారు. That's all the topic. If you like my explanation, please share and subscribe to Sharda's Botany. Thank you.